ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. మనం యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఎవరికి దూరంగా లేడు. ఆయన మనందరికీ దగ్గరగానే ఉంటున్నాడు. మనం ఆయనలో బ్రతుకుతున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉంటున్నాము. కాబట్టి మనము హృదయపూర్వకముగా దేవుని వెతికినట్లయితే తప్పకుండా ఆయన మనకు కనుగొంటాము. కాబట్టి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందురు. అవును, మనము దేవుని పూర్ణ మనసుతో ఆయన గురించి విచారణ చేసే ఎడల ఆయన మనము కనుగొంటాము. ఎప్పుడైతే మనము దేవుని వెతుకుతామో ఆయన తనను తాను మనకు కనబరుచుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునిలో ఆయనలో బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.